లాస్ట్ లెక్చర్లో మనం నెంబర్ సిస్టము సైన్ రూల్స్ గురించి డిస్కస్ చేసాం. ఈ వీడియోలో ప్రాపర్టీస్ ఆఫ్ నెంబర్స్ చూద్దాం. ఫస్ట్ వన్ క్లోజర్ ప్రాపర్టీ. క్లోజర్ ప్రాపర్టీ అంటే ఏంటి? ఇఫ్ యూ పర్ఫార్మ్ అన్ ఆపరేషన్ ఆన్ టూ నెంబర్స్ ఫ్రమ్ ఎ స్పెసిఫిక్ గ్రూప్, అంటే న్యాచురల్ నెంబరు హోల్ నెంబర్ అలా స్పెసిఫిక్ గ్రూప్, అండ్ ది రిజల్ట్ స్టేస్ ఇన్సైడ్ దట్ గ్రూప్, దెన్ ఇట్ ఈస్ క్లోజ్డ్, అదర్వైజ్ నాట్ క్లోజ్డ్. మీకు క్లోజర్ ప్రాపర్టీ న్యాచురల్ నెంబర్స్కి ఎలా ఉంటుందో చూపిస్తాను. ఆపరేషన్స్ ఏంటి? ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ అండ్ డివిజన్. ఫస్ట్ ఎడిషన్ చూద్దాం. 2 and 5 ఈ రెండు నెంబర్లు న్యాచురల్ నెంబర్ సెట్ నుంచి తీసుకున్నాం. రిజల్ట్ కూడా న్యాచురల్ నెంబర్ అవడంతో ఎడిషన్ అనేది క్లోజ్డ్ అయింది, రైట్? నెక్స్ట్ సబ్ట్రాక్షన్ చూడండి. 2, 5 న్యాచురల్ నెంబర్ సెట్ నుంచే తీసుకున్నాం, కానీ 2 - 5 చేసినప్పుడు వచ్చిన రిజల్ట్ ఏంటి? -3. -3 అనేది న్యాచురల్ నెంబర్ కాదు, మనకు అది ఇంటీజర్. సో ఇక్కడ చూడండి, 2, 5 అనేది బిలాంగ్స్ టు న్యాచురల్ నెంబర్స్, బట్ -3 డజంట్ బిలాంగ్స్ టు న్యాచురల్ నెంబర్. అదేంటి? ఇంటీజర్. సో సబ్ట్రాక్షన్ ఏమైంది? నాట్ క్లోజ్డ్ అనమాట. ఓకేనా? మీకు న్యాచురల్ నెంబర్స్ ఇంటీజర్స్ కన్ఫ్యూజన్ ఉంటే లాస్ట్ వీడియో ఒకసారి చెక్ చేయండి. నెంబర్స్ లెక్చర్ 5లో ఎక్స్ప్లెయిన్ చేశాను అంతా. ఇప్పుడు సేమ్ ప్రాపర్టీస్ ఇంటీజర్స్లో చెక్ చేద్దాం. ఎడిషన్ ఏమవుతుంది? -2, -5 ఈ రెండు నెంబర్స్ ఇంటీజర్స్లోకి వస్తాయి, నెగిటివ్ నెంబర్స్ అన్ని. యాడ్ చేసినాక వచ్చిన రిజల్ట్ -7 కూడా ఇంటీజరే. సో ఇంటీజర్స్లో అడిషన్ అనేది క్లోజ్డ్. సబ్ట్రాక్షన్ చూడండి, -2 నుంచి -5ని సబ్ట్రాక్ట్ చేస్తున్నాం, రిజల్ట్ ఎంత? 3. ఈ సైన్ కన్వర్షన్స్ అన్నీ కూడా సైన్ రూల్స్లో ఎక్స్ప్లెయిన్ చేశాను నీట్గా, లాస్ట్ వీడియోలోనే ఉంది అది కూడా. ఇప్పుడు రిజల్ట్, ఇన్పుట్ రెండు కూడా ఇంటీజర్ సెట్లో నుంచి వచ్చినవే. సో ఇంటీజర్స్లో కూడా సబ్ట్రాక్షన్ అనేది క్లోజ్డ్. మీరు ఇక్కడ ఒక చిన్న సమ్మరీ టేబుల్ చూస్తే న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, ఇంటీజర్స్, ఎడిషన్ ఏమవుతుంది? అన్నీ క్లోజ్డ్ అవుతాయి. క్లోజర్ ప్రాపర్టీ యాక్సెప్ట్ చేస్తుంది. సబ్ట్రాక్షన్ న్యాచురల్ అండ్ హోల్ నెంబర్స్కి నాట్ క్లోజ్డ్, బట్ ఇంటీజర్స్కి క్లోజ్డ్. మీకు ఇక్కడ ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, అలానే. హోల్ నెంబర్ ఇక్కడ ఎందుకు చూపించలేదంటే జస్ట్ 0నే కాబట్టి, రైట్? నెక్స్ట్ ఇప్పుడు మల్టిప్లికేషన్, డివిజన్కి చూద్దాం సేమ్ ప్రాపర్టీ. న్యాచురల్ నెంబర్స్కి 2 × 5 10. సో రిజల్ట్ కూడా న్యాచురల్ నెంబర్ సెట్లోనే వస్తుంది, క్లోజ్డ్ అవుతుంది. అదే డివిజన్ అయితే 2/5 ఎంతమ్మా? 0.4. 0.4 అనేది డెసిమల్, సో న్యాచురల్ నెంబర్ కాదు అది. సో న్యాచురల్ నెంబర్స్లో డివిజన్ నాట్ క్లోజ్డ్, రైట్? అదే ఇంటీజర్స్లో అయితే మల్టిప్లికేషన్ చూద్దాం. 2 × 5 -10 వచ్చింది. నా ఇన్పుట్ 2, -5 అండ్ అవుట్పుట్ -10. ఇవన్నీ ఇంటీజర్ సెట్టే. సో ఏమవుతుంది? మల్టిప్లికేషన్ క్లోజ్డ్ అవుతుంది. డివిజన్ 2/-5 రిజల్ట్ ఏంటి? -0.4. ఇక్కడ -0.4 కదా, అది ఫ్రాక్షన్, ఇంటీజర్స్లో ఉండదు. సో ఏమవుతుంది? నాట్ క్లోజ్డ్. ఇక్కడ సమ్మరీ చూద్దామా? న్యాచురల్, హోల్ అండ్ ఇంటీజర్స్కి మల్టిప్లికేషన్ ఎప్పుడు క్లోజ్డే. నువ్వు ఇన్పుట్ ఏ సెట్ నుంచి తీసుకుంటావో అవుట్పుట్ కూడా ఆ సెట్లోనే వస్తుంది. బట్ డివిజన్ అనేది 3 నెంబర్ సిస్టమ్స్కి కూడా నాట్ క్లోజ్డ్, రైట్? అదే రేషనల్ నెంబర్స్కి అయితే ఆల్ ఆపరేషన్స్ ఆర్ క్లోజ్డ్. మీకు అర్థమైందా? ఇక్కడితో ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ ప్రాపర్టీకి మూవ్ అవుతాం. నెక్స్ట్ కామ్యుటేటివ్ ప్రాపర్టీ. ఈ కామ్యుటేటివ్ ప్రాపర్టీ ఏంటంటే ఆర్డర్ని ఫాలో అవుతుంది, రైట్? ఇట్ ఈస్ ఎన్ ఆర్డర్ రూల్. ఇఫ్ ఏ అండ్ బి ఆర్ 2 నెంబర్స్, అప్పుడు ఏమవుతుంది? ఏ ఆపరేషన్ బి ఈక్వల్ టు బి ఆపరేషన్ ఏ. ఆపరేషన్ అంటే ఏంటి? ఎడిషనో, సబ్ట్రాక్షనో, లేదా మల్టిప్లికేషన్ ఆర్ డివిజన్. చూడండి, ఏ ప్లస్ బి ఉంది కదా, దానికి బి ప్లస్ ఏ చేస్తే ఈక్వల్ అవ్వాలి. అంటే నీకు ఆర్డర్తో సంబంధం లేదు. 2 + 5 చేసినా, 5 + 2 చేసినా ఆన్సర్ సేమ్ వస్తే అప్పుడు కామ్యుటేటివ్ ప్రాపర్టీ యాక్సెప్ట్ అయినట్టు, రైట్? మనకి 2 + 5, 5 + 2 రెండు 7 కదా. సో అడిషన్ ఎప్పుడు కూడా కామ్యుటేటివ్. నెక్స్ట్ మల్టిప్లికేషన్ చెక్ చేద్దాం. ఏ ఇంటూ బి చేసినా, బి ఇంటూ ఏ చేసినా సేమ్ రిజల్ట్ రావాలి, అంతే కదా. 2 5s అయినా, 5 2s అయినా 10. సో మల్టిప్లికేషన్స్ కూడా ఆల్వేస్ కామ్యుటేటివ్. కామ్యుటేటివ్ ఎప్పుడు కూడా అడిషన్, మల్టిప్లికేషన్కి అప్లై అవుతుంది, రైట్? నెక్స్ట్
సబ్ట్రాక్షన్ చూద్దాం. a మైనస్ b b మైనస్ ఏకి జనరల్గా అయితే ఈక్వల్ అవ్వాలి, కానీ ఈక్వల్ అవ్వదు. 2 మైనస్ 5 ఎంత? -3. 5 మైనస్ 2 అయితే +3. సో ఆ రెండు ఈక్వల్ కాదు. సబ్ట్రాక్షన్ కాంపిటేటివ్ అవ్వట్లేదు. డివిజన్ చూద్దాం. a బై b చేసినా b బై a చేసినా సేమ్ అయితే అప్పుడు కాంపిటేటివ్ అంటాం, కానీ అది అలా అవ్వదు. 20/5 చేస్తే ఎంత వస్తుంది ఆన్సర్? 4. 5/20 చేస్తే 0.4. 4.4 సేమ్ కాదు కదా. సో డివిజన్, సబ్ట్రాక్షన్ ఈ రెండు కూడా కామ్యుటేటివ్ లాని యాక్సెప్ట్ చెయ్యవు. క్లియర్ కదా? ఇక్కడతో మీకు కామ్యుటేటివ్ ప్రాపర్టీ. రైట్, ఇక్కడ చూడండి. అడిషన్, మల్టిప్లికేషన్ ఈ రెండు ఆపరేషన్స్ ఫ్రెండ్లీ ఆపరేషన్స్ అన్నమాట. వాటికి ఆర్డర్తో సంబంధం లేదు. రివర్స్ చేసినా లేదా యాజ్ ఇట్ ఈజ్ ఉంచినా రిజల్ట్ సేమ్ వస్తుంది. బట్ డివిజన్ అండ్ సబ్ట్రాక్షన్ ఆర్డర్ని ఫాలో అవుతాయి. బోత్ ఆర్ స్ట్రిక్ట్ ఆపరేషన్స్ అండ్ దే ఫాలో ఆర్డర్. మీరు ఫస్ట్ రావాల్సిన డిజిట్ని లాస్ట్లో పెట్టి ఆపరేషన్ చేస్తే ఆన్సర్ రివర్స్ అవుతుంది. క్లియర్ కదా? ఎస్. మన థర్డ్ ప్రాపర్టీ అసోసియేటివ్ ప్రాపర్టీ. అసోసియేటివ్ ప్రాపర్టీ ఈజ్ ఆల్ అబౌట్ గ్రూపింగ్. మనం గ్రూప్లా తీసుకుంటాం అన్నమాట. దాన్ని ఫస్ట్ సాల్వ్ చేస్తాం. చేంజింగ్ ద పారాంథసిస్ విల్ చేంజెస్ ద ఫైనల్ రిజల్ట్. పారాంథసిస్ అంటే బ్రాకెట్లో ఉన్న ప్రాబ్లమ్ ఫస్ట్ సాల్వ్ చేసి రిమైనింగ్ది నెక్స్ట్ సాల్వ్ చేస్తాం ఎప్పుడు కూడా. రైట్, ఇక్కడ చూడండి. బ్రాకెట్లో ఏముంది? ఫస్ట్ ఏ ఆపరేషన్ బి. ఆపరేషన్ ప్లేస్లో ప్లస్ మైనస్ ఏమైనా పెట్టుకోవచ్చు మీరు. ఆ తర్వాత ఆపరేషన్ సి. ఈక్వల్ టుకి ఎప్పుడు కూడా లెఫ్ట్లో ఉన్నది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ LHS అంటాం. రైట్లో ఉన్నది RHS రైట్ హ్యాండ్ సైడ్ అంటాం. రైట్, ఇప్పుడు మీకు ఎడిషన్ ఎగ్జాంపుల్ చూడండి. a + b ఒక బ్రాకెట్లో ఉంది. ఆ తర్వాత దానికి సి యాడ్ చేసామనుకో, ఆ రిజల్ట్ అంతా కూడా a + b + cకి ఈక్వల్ అవ్వాలి. అంటే 2 + 5 ఫస్ట్ యాడ్ చేస్తాం, ఎంత? 7 అవుతుంది. దానికి ఆ రిమైనింగ్ 3 యాడ్ చేస్తే 10. ఇది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రిజల్ట్. రైట్, నెక్స్ట్ రైట్ హ్యాండ్ సైడ్లో ఏముంది? 2 + 5 + 3. ముందు 5 + 3ని సాల్వ్ చేయండి. ఎంత అవుతుంది? 8. ఆ 8కి వచ్చిన రిజల్ట్ 2 కలిపితే 10. ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ నాకు రిజల్ట్ ఈక్వల్ అయింది కదా. సో ఎడిషన్ అసోసియేటివ్ ప్రాపర్టీని యాక్సెప్ట్ చేస్తుంది. రైట్, ఎస్. మల్టిప్లికేషన్ చూడండి. ముందు a ఇంటూ బిని సాల్వ్ చేసి సితో మల్టిప్లై చేసినా లేదా b ఇంటూ సిని సాల్వ్ చేసి ఏతో మల్టిప్లై చేసినా ఈక్వల్ అవ్వాలి. అప్పుడు అసోసియేటివ్ ప్రాపర్టీ అప్లై అయినట్టు. అది ఎలానో చూద్దాం. ముందు 2 × 5ని మల్టిప్లికేషన్ చేస్తున్నాం, ఎంత? 10. ఆ తర్వాత 3ని మల్టిప్లై చేస్తున్నాం, 30. ఇది లెఫ్ట్ హ్యాండ్ సైడ్. ఇక్కడ చూడండి. ముందు 5 × 3 మల్టిప్లై చేస్తే 15. ఆ 15ని 2తో మల్టిప్లై చేస్తే వచ్చింది 30. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ నాకు సేమ్ రిజల్ట్ వచ్చింది. సో మల్టిప్లికేషన్ కూడా అసోసియేటివ్ ప్రాపర్టీని యాక్సెప్ట్ చేస్తుంది. రైట్, అసోసియేటివ్ లా అప్లైస్ టు ఆల్ నెంబర్ సిస్టమ్ ఫర్ అడిషన్ అండ్ మల్టిప్లికేషన్. రైట్, సబ్ట్రాక్షన్ చూద్దాం. a - bని ముందు సాల్వ్ చేసి దాని నుంచి సిని తీసేస్తే అది బి నుంచి సి తీసేసి ఆ రిజల్ట్ని ఏ నుంచి సబ్ట్రాక్ట్ చేసినప్పుడు ఈక్వల్ అవ్వాలి. అప్పుడు అసోసియేటివ్ ప్రాపర్టీ యాక్సెప్ట్ చేసినట్టు. కానీ అలా అవ్వదు. ఎందుకంటే చూడండి, 5 - 3 -2. 5 - 3 ఎంత? 2. ఆ మిగిలిన 2ని కూడా సబ్ట్రాక్ట్ చేస్తే 0 వచ్చింది. నాకు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నేను సాల్వ్ చేస్తే 0 వచ్చింది. రైట్ హ్యాండ్ సైడ్ చూడండి. ముందు 3 నుంచి 2 తీసేయాలి. ఎంత అవుద్ది? 1. ఆ 1ని 5 నుంచి తీసేద్దాం, 4 వచ్చింది. సో 0, 4 ఈక్వల్ కాదు కదా. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ వాల్యూస్ ఈక్వల్ అవ్వట్లేదు. అందుకనే సబ్ట్రాక్షన్ అసోసియేటివ్ లాని ఫాలో అవ్వట్లేదు. అలానే డివిజన్ చూడండి. a/b డివైడ్ చేసి వచ్చిన రిజల్ట్ని సితో డివైడ్ చేసినా లేదంటే b/cని డివైడ్ చేసి ఆ వచ్చిన రిజల్ట్తో ఏని డివైడ్ చేయాలి. 20/10 ఎంత? 2. ఆ 2ని ఈ 2తో డివైడ్ చేస్తే 1. ఇది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రిజల్ట్.
20 డివైడెడ్ బై 10/2. 10/2 ఎంత? 5. ఆ 5ని ఆ పెరాంథిస్ ఆ బ్రాకెట్లో వేసుకోండి. అప్పుడు ఎంత? 20/5. 20/5 అంటే ఎంత? 4 కదా. 1, 4 రెండు ఈక్వల్ కాదు. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ ఈక్వల్ అవ్వట్లేదు. సో ఏమవుతుంది? డివిజన్ కూడా ఫాలో అవ్వట్లేదు అని అర్థం. అసోసియేటివ్ లా డజంట్ అప్లై ఫర్ సబ్ట్రాక్షన్ అండ్ డివిజన్, ఓన్లీ అప్లైస్ టు అడిషన్ అండ్ మల్టిప్లికేషన్. మీకు ఇక్కడ అర్థమైంది కదా. ఒకసారి మీరు ముందు ఏది సాల్వ్ చేస్తున్నారో చూసుకోండి. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ ఈక్వల్ అవ్వాలి, రైట్? నెక్స్ట్ డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ. డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ ఎలా ఉంటుందంటే, ఇక్కడ చూడండి, ఏ ఇంటూ బి ప్లస్ సి ఉందనుకో, ఏ ఇంటూ బి ప్లస్ ఏ ఇంటూ సిగా చేయాలి. ముందు నువ్వు సమ్ చేసి ఏతో మల్టిప్లై చేసినా లేదా స్ప్లిట్ చేసుకొని ప్రోడక్ట్ని ఆ తర్వాత యాడ్ చేసినా సేమ్ రిజల్ట్ రావాలి. ఎలా అంటే 3 × 2 + 5, దీన్ని ముందే యాడ్ చేసేసుకుందాం. 2 + 5 ఎంత? 2 + 5 7. ఆ తర్వాత మల్టిప్లై చేయండి 3తో. 3 7s are 21. ఇది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉంది, ఈక్వల్ టుకున్న లెఫ్ట్ వైపు. ఇప్పుడు రైట్ వైపు సాల్వ్ చేద్దాం. ముందే నేను ప్రోడక్ట్ చేసుకుంటాను, ఏ ఇంటూ బీగా, తర్వాత ఏ ఇంటూ సిగా. ఆ రెండు యాడ్ చేస్తాను. 3 2s are ఎంత? 6. 3 5s are 15. ఇప్పుడు 6 + 15 కలిపితే 21. సో లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ రెండు రిజల్ట్ 21. అడిషన్ ఏమైంది? డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీని యాక్సెప్ట్ చేసింది. ఇప్పుడు సబ్ట్రాక్షన్ చూద్దాం. ఏ ఇంటూ బి మైనస్ సి. ముందు బి మైనస్ సిని సాల్వ్ చేసి దాన్ని ఏతో మల్టిప్లై చేసినా, లేదా ఏ ఇంటూ బి చేసి తర్వాత ఏ ఇంటూ సి కూడా చేసి ఈ రెండుని సబ్ట్రాక్ట్ చేసినా కూడా సేమ్ రిజల్ట్ రావాలి. ఎలా అంటే 5 × 3 - 2 ఉందమ్మా మనకి. ముందు 3 - 2 సాల్వ్ చేసేద్దాం. ఎంత? 1. ఆ 1ని 5తో మల్టిప్లై చేస్తే వచ్చిన ఆన్సర్ 5. ఇది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రిజల్ట్. రైట్ హ్యాండ్ సైడ్ చూడండి, స్ప్లిట్ చేద్దాం. 5 3s 5 2s సాల్వ్ చేయండి. 15 10. ఇప్పుడు ఒక దాని నుంచి ఒకటి తీసేయండి. 15 నుంచి 10 తీస్తే 5. ఇది రైట్ హ్యాండ్ సైడ్. సో రెండు వాల్యూస్ మనకి ఈక్వల్ అయింది కదా. ఎస్, కాబట్టి సబ్ట్రాక్షన్ కూడా డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీని యాక్సెప్ట్ చేస్తుంది. ఎడిటివ్ ఐడెంటిటీ చూద్దాం. ఎడిటివ్ ఐడెంటిటీ చాలా ఈజీ. మనకి ఏ నెంబర్ కలిపితే వాల్యూ చేంజ్ అవ్వదు, అదే ఎడిటివ్ ఐడెంటిటీ. వెన్ we add 0 to any number, the value of the number doesn't change. మనకి 3కి ఏం యాడ్ చేస్తే మళ్ళీ 3నే వస్తుంది? 0. 5కి 0. సో 0 దేనికి యాడ్ చేసినా వాల్యూ చేంజ్ అవ్వదు, కాబట్టి ఎడిటివ్ ఐడెంటిటీ అంటారు, రైట్? ఇప్పుడు ఎడిటివ్ ఇన్వర్స్. ఏ నెంబర్ యాడ్ చేస్తే 0 వస్తుంది? 3కి -3 యాడ్ చేస్తేనే కదమ్మా 0 వచ్చేది. ఫర్ ఎనీ రియల్ నెంబర్ ఏ, the additive inverse is -a, such that a plus -a 0. 3కి -3 కలిపితేనే కదా 0. ఎడిటివ్ ఐడెంటిటీ అంటే 0. ఎడిటివ్ ఇన్వర్స్ అంటే ఆ నెంబర్ యొక్క మైనస్ నెంబర్, రైట్? నెక్స్ట్ మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ. మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ అంటే నేను ఒక నెంబర్ తీసుకుంటాను, ఆ నెంబర్కి ఒక నెంబర్తో మల్టిప్లై చేస్తే సేమ్ నెంబర్ రావాలి. ఎలా? ఏకి ఏనే రావాలి అంటే మల్టిప్లికేషన్ 1తో చేస్తే సరిపోద్ది కదా. ఏ 1s are a. సో 1 అనేది మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ. 3 1s are 3, 5 1s are 5. సో 1 అనేది ప్రతి నెంబర్కి మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ అవుతుంది. మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటే ఏంటి? నెంబర్కి ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే 1 వస్తుంది అని, ఓకేనా? మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ ఎ నెంబర్ ఈజ్ ఆల్వేస్ ఇట్స్ రెసిప్రోకల్. రెసిప్రోకల్ అంటే ఏ ఉందనుకో 1/a దాని రెసిప్రోకల్ అవుతుంది, దాన్ని తిరగేయండి, రైట్? 3 ఉందనుకో 1/3 దాని రెసిప్రోకల్. ఇప్పుడు మల్టిప్లికేషన్ చేస్తే ఏమవుతుంది? టాప్లో ఉన్న 3 బాటంలో ఉన్న 3 క్యాన్సిల్ అయిపోయి 1 మిగులుతుంది, రైట్? ఐడెంటిటీ అంటే మీకు ఆపరేషన్ ఏం చేసినా నెంబర్ వాల్యూ చేంజ్ అవ్వకూడదు. ఇన్వర్స్ అంటే మీరు ఆపరేషన్ ఏం చేసినా 1 రిజల్ట్ రావాలి. ఎడిటివ్ ఐడెంటిటీ 0,
ఎడిటివ్ ఇన్వర్స్ మైనస్ నెంబర్. ఓకేనా? మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ 1, మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ 1/8. సో ఇక్కడితో మీకు ప్రాపర్టీస్ అన్నీ అయిపోయినాయి. మీరు ఒక క్వశ్చన్కి ఆన్సర్ చేయండి. ఇక్కడ నాకు కొన్ని లాస్ ఉన్నాయి, అసోసియేటివ్ లా, డిస్ట్రిబ్యూటివ్ లా, కామ్యుటేటివ్ అండ్ రెడిటివ్ ఇన్వర్స్ అని. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్లో దేనికి ఏదో మ్యాచ్ చేయండి, మ్యాచ్ చేసి ఆన్సర్ని కామన్ చేయండి. మీకు కరెక్ట్గా అర్థమైందో లేదో మీరు ఈ ఆన్సర్ని బట్టే నాకు అర్థమవుతుంది. మీకు ఈ వీడియో నచ్చితే ఒక్క లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి వీడియో చూడండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి, సో దట్ మీకు నెక్స్ట్ వచ్చే లెక్చర్స్ అన్నీ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. నెక్స్ట్ ఇంకా నెంబర్స్, జామెట్రీ, అలా ప్రతి టాపిక్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కూల్ స్టూడెంట్స్కి ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ అనమాట. మీకు ఎక్కడ బేసిక్స్ మిస్ అయినట్టు అనిపించినా మన దగ్గర దొరికేస్తాయి అవన్నీ. థ్యాంక్ యూ ఆల్.